హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఫ్రెండ్స్, ఈ క్లాస్ నుండి మనం స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఏదైతే మనం కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, అలాగే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ బేసిక్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు కూడా నా క్లాస్ మీరు స్ప్రింగ్ బూట్ స్టార్టింగ్ మీరు వినడం అయితే కనుక ఒకసారి అవన్నీ రెఫర్ చేయటం బెటర్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే పర్వాలేదు, లేదంటే కంపల్సరీగా రెఫర్ చేసి ఈ స్ప్రింగ్ బూట్ చూడటం అనేది సజెస్టబుల్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ కనెక్టింగ్గా మాట్లాడతాను నేను కాబట్టి. ఓకే, రైట్. సో ఏంటి స్ప్రింగ్ బూట్, ఏం చేస్తుంది ఇది? సో మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మనం నేర్చుకున్న దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏమైనా ఉందా అంటే, సో స్ప్రింగ్ బూట్ అనేది మన వర్క్ని, డెవలపర్ వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది. ఓకే, సో డెవలపర్ దేనికైతే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడైతే డెవలపర్కి టైం వేస్ట్ అవుతుందో సో ఆ ప్రాసెస్ అంతటినీ కూడా తగ్గించేసి మన వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది. అలాగే మనం డైరెక్ట్గా దీంతో ప్రొడక్షన్ రెడీ ప్రాజెక్ట్స్ని మనం డెవలప్ చేసేయచ్చు. అంటే దీంతో డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా అలాగే మనం డైరెక్ట్గా ప్రొడక్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? సో అయితే మరి ఎక్కడ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మనం ఎక్కడ టైం వేస్ట్ చేసుకున్నాము, సో డెవలపర్ యొక్క టైం అనేది ఎక్కడ వేస్ట్ అవుతుంది అని ఒక్కసారి మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే, సో నేను స్ప్రింగ్ MVC స్టెప్స్ మనం ఏవైతే డిస్కస్ చేశామో అవి ఒక్కసారి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో మనం మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి ఆర్ గ్రాడిల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మొత్తానికి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఎక్కడైనా తప్పదు. ఓకే, ఆ తర్వాత మనం టార్గెటెడ్ రన్ టైం అని చెప్పి మన సర్వర్ని సెట్ చేసుకుంటున్నాం. సో ముందు మన సిస్టంలో సర్వర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఆ తర్వాత ఎక్లిప్స్ కావచ్చు, మనం యూజ్ చేస్తున్న ఆ IDE సాఫ్ట్వేర్లో మనం ఏం చేయాలి, మన సర్వర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మన ప్రాజెక్ట్ దీంతోనే రన్ చెయ్యు అని చెప్పి టార్గెటెడ్ రన్ టైం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటి, డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవడం. మన pom.xml ఫైల్లో మనం డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి. సో డిపెండెన్సీస్ యాడ్ చేసుకున్న తర్వాత కాన్ఫిగరేషన్స్. సో మన web.xmlలో డిస్పాచర్ సర్వ్లెట్ని కాన్ఫిగర్ చేయాలి. అలాగే మనం మన డిస్పాచర్ సర్వ్లెట్కి నేమ్ ఏది ఇచ్చామో దానితో -servlet.xml అని ఇంకొక XML ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో వ్యూ రిజాల్వరు, డేటా సోర్సు, ఇలా ప్రతిదీ కూడా మనం కాన్ఫిగర్ చేయాలి. సెషన్ ఫ్యాక్టరీ, హైబర్నేట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ప్రతిదీ కూడా మనమే కాన్ఫిగర్ చేయాలి. అప్పుడు చివరికి మనం మోడల్ వ్యూ కంట్రోలర్స్ని ప్రిపేర్ చేయాలి. సో నిజానికి మనం ఈ మోడల్ వ్యూ కంట్రోలర్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో అదే మన మెయిన్ వర్క్ అనమాట. ఓకే, సో ఏ URLs ఉండాలి, వాటిలో ఏముండాలి, వ్యూ ఎలా ఉండాలి అని డెవలప్ చేయడం ఏదైతే ఉందో అదే మన మెయిన్ వర్క్. కానీ అక్కడికి రీచ్ అవ్వటానికి మనం ఏవేవో స్టెప్స్ని ఫినిష్ చేస్తున్నాం. సో వీటన్నిటికీ ఈ స్టెప్స్ దగ్గర డెవలపర్కి చాలా టైం వేస్ట్ అనేది అయిపోతుందన్నమాట. అలా కాకుండా సో ఇవన్నీ కూడా ఎవరైనా ఆటోమేటిక్గా చేసేట్టుగా మనకి ఒక ఆప్షన్ ఇస్తే అప్పుడు డైరెక్ట్గా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా మన కంట్రోలర్స్ అవి మనం క్రియేట్ చేసుకొని మనకి ఏం కావాలో అది డెవలప్ చేసుకున్నట్టుగా ఉంటే అప్పుడు డెవలపర్ అనేవాడు కరెక్ట్గా ఇంకా ఈ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడు. ఈ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా టైంని, మన టైం అంతటిని తినేస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, సో ఆ స్ప్రింగ్ MVCలో ఏవేవైతే మనకి టైం కిల్ చేసాయో, డెవలపర్ యొక్క టైంని కిల్ చేసాయో వాటన్నిటినీ కూడా తీసి మనకి మన వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది మన స్ప్రింగ్ బూట్. మీకు అర్థమవుతుందా? సో ఒకసారి ఏదైతే మన మై డైరీ ప్రాజెక్ట్ చేశామో ఆ మై డైరీ ప్రాజెక్ట్ ఒకసారి చూసుకుందాం. ఓకే, సో ఈ మై డైరీ ప్రాజెక్ట్లో మనం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కోర్స్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్స్. మీకు మళ్ళీ నేను రీకాల్ చేస్తాను. సో ఏంటి అంటే ఈ pom.xmlలో మీరు ఈ డిపెండెన్సీస్ యాడ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వెర్షన్ ప్రాబ్లమ్స్ రావటం, మళ్ళీ నేను మీకు ఎనీ డెస్క్లో కనెక్ట్ అయ్యి మళ్ళీ వాటిని సాల్వ్ చేయడం జరిగింది చాలామందికి. సో మనం ఏ వెర్షన్ యూజ్ చేయాలి, మనం యూజ్ చేస్తున్న టామ్క్యాట్ వెర్షన్ ఏంటి, ఇది యూజ్ చేస్తున్న వెర్షన్ ఏంటి, మన స్ప్రింగ్ వెర్షన్ ఏంటి, ఈ వెర్షనింగ్ ప్రాబ్లమ్స్ మనకి చాలా అలర్ పెడుతూ ఉంటాయి. సో మనం ఎక్కడో ఒకటి అడ్వాన్స్డ్ వెర్షన్, ఒకటి లోవర్ వెర్షన్
యూజ్ చేస్తే మనకి ఎర్రర్స్ రైజ్ అవుతాయి. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేమన్నమాట. అర్థమవుతుందా? సో అది మనం ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం. సో ఈ డిపెండెన్సీస్ మనం ఎందుకు యాడ్ చేసుకోవాలి, ఏ వెర్షన్ కావాలి, ఏం కావాలి అనేది మనం ఎందుకు ఆ స్ట్రగుల్ తీసుకోవాలి? ఓకే, సో మనకి ఖచ్చితంగా మన అప్లికేషన్కి ఏం కావాలో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్లో, ఈ ప్రాజెక్ట్లో నేను డేటాబేస్ కనెక్టివిటీ యూజ్ చేస్తాను, లేకపోతే నేను ఈమెయిల్స్ని కాన్ఫిగర్ చేయాలి, ఈమెయిల్స్ పంపించే ఒక అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఈమెయిల్స్ని కాన్ఫిగర్ చేయాలి, లేకపోతే ఒక సింపుల్ వెబ్ అప్లికేషనే చేయాలనుకుంటున్నాను. ఇలాగా మన పర్పస్ మనకు తెలుసు కదా. సో మనకి ఒక ఆప్షన్ వచ్చి ఆ ఆప్షన్లో నువ్వు నీ ప్రాజెక్ట్లో ఏ ఏ ఫీచర్స్ కావాలనుకుంటున్నావు అని చెప్పి, ఏ ఏ మాడ్యూల్స్ ఆర్ ఫీచర్స్ కావాలనుకుంటున్నావు అని చెప్పి నీకు ఒక ఆప్షన్ అడిగింది అనుకో. సో వాటిని నువ్వు టిక్ చేసుకుంటే బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా ఏ ఏ డిపెండెన్సీస్ కావాలో ఆ డిపెండెన్సీస్ అన్నీ అదే రాసుకుందనుకో. అర్థమవుతుందా? సో అటువంటి ఫీచర్ మనకి ఇస్తే మన వర్క్ ఎంత సింప్లిఫై అయిపోతుంది. ఇంకా డిపెండెన్సీస్ మనం మేవెన్ సైట్లోకి వెళ్ళి ఈ డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ చేసి కాపీ పేస్ట్లు చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ వెర్షన్ ప్రాబ్లమ్స్ వస్తే ఇవంతా కూడా మనం స్ట్రగుల్ అయ్యి ఏమీ ఉండదు కదా. సో మనం టిక్ చేసుకుంటే మనకి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవో, ఆ పర్టికులర్ ఫీచర్కి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవో అదే యాడ్ చేసుకుందనుకో. ఎంత బాగుంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసిన స్ప్రింగ్ అప్లికేషన్స్లో అటువంటిది లేదు కదా. pom.xmlలో మనమే డిపెండెన్సీస్ అన్నీ కూడా రాయవలసి వచ్చింది. అప్పుడు కరస్పాండింగ్ లైబ్రరీ ఫైల్స్, జార్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అయ్యాయి కదా. సో అలా కాకుండా మనకి స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందంటే మనకి ఈ డిపెండెన్సీస్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా డిపెండెన్సీస్ యాడ్ అయ్యే ఫీచర్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మనకి చాలా హ్యాపీ కదండి. సో మన వర్క్ చాలా సింప్లిఫై అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం web.xmlలో డిస్పాచర్ సర్వ్లెట్ని కాన్ఫిగర్ చేస్తాం. సో అసలు ఈ డిస్పాచర్ సర్వ్లెట్ని మనం ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? అర్థమవుతుందా? సో ఇప్పుడు మై డైరీ ప్రాజెక్టు, ఈ మై డైరీ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా కాన్ఫిగరేషన్ ఇందులో ఉందా? ఏమీ లేదు. అయినా సరే మనం డిస్పాచర్ సర్వ్లెట్ని కాన్ఫిగర్ చేస్తేనే అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, సో మరి అప్లికేషన్కి మన నుండి ఎటువంటి ఇన్పుట్ కూడా ఈ కాన్ఫిగరేషన్ ఫైల్కి ఇవ్వాల్సిన పని లేదు, కానీ ఇది మనం రాయాల్సి వస్తుంది. నిజంగా టైం వేస్టే కదా డెవలపర్కి. ఓకే, సో మనం డిస్పాచర్ సర్వ్లెట్ని కూడా కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా స్ప్రింగ్ బూటే ఆటోమేటిక్గా ఈ కాన్ఫిగరేషన్ని చేసుకుంటుంది. అర్థమైందా? మనం ఇంకొకటి ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ -servlet.xml అని చెప్పి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాము, ఒక XML ఫైల్. సో ఆ XML ఫైల్లో either XML కాన్ఫిగరేషన్స్ ఆర్ జావా కాన్ఫిగరేషన్స్ ఏదో ఒకటి మనం చేసాం కదా. ఓకే, యానిటేషన్ బేస్డ్ కావచ్చు, లేకపోతే జావా కాన్ఫిగరేషన్స్ కావచ్చు, XML కాన్ఫిగరేషన్స్ కావచ్చు, మనం ఇంతకుముందు చేస్తూనే వచ్చాం కదండి. సో ఇప్పుడు ఇందులో మనం తీసుకుంటే ఇందులో మన నుండి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏముందండి? సో మనం ఈ డిస్పాచర్ సర్వ్లెట్ చూసుకుంటే కేవలం మన డేటాబేస్ సెట్టింగ్స్ అదైతే ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్కి తెలియదు. ఓకే, మన డేటాబేస్ నేమ్ ఏంటి, మన డేటాబేస్ సర్వర్ యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, అవి అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. సో ఆ కేవలం ఆ వాల్యూస్ కాకుండా మనం ఏవేవో సెట్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఎందుకు సెట్ చేయాలండి? ఈ కాన్ఫిగరేషన్స్ దగ్గరే కదా మనకి చాలా టైం అనేది, డెవలపర్ టైం అంతా కూడా ఇక్కడే కదా వేస్ట్ అయిపోతుంది. సో డెవలపర్ ఇదంతా ఎందుకు బర్డెన్ తీసుకోవాలి? ఓకే, సో వీటన్నిటినీ కన్సిడర్ చేస్తూ మన వర్క్ని చాలా సింప్లిఫై చేయటానికి వచ్చినటువంటి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీయే మనకి స్ప్రింగ్ బూట్. మీకు అర్థమవుతుందా? సో మనకి ఏదైతే డెవలపర్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఏదైతే కాన్ఫిగరేషన్స్లో ఆ డెవలపర్ యొక్క టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుందో దాన్ని సింప్లిఫై చేస్తూ మనకి వచ్చినటువంటి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీయే స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ. మీకు అర్థమవుతుంది కదండి. రైట్, సో మనకి స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందైతే ఆటో కాన్ఫిగరేషన్స్ని మనకి ఇస్తుంది. సో మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేసుకుంటే ఇది మనకి ఇచ్చే ఫస్ట్ ఎక్సలెంట్ ఫీచర్ ఏంటి అంటే ఆటో కాన్ఫిగరేషన్స్. సో కాన్ఫిగరేషన్స్ అనేవి మ్యాక్సిమం మన డెవలపర్కి ఆ బర్డెన్ అంతా కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్స్ అదే చేసుకుంటుంది. మీకు అర్థమైందా? సో ఇంకొకటి ఏంటి అంటే స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్.
సో ఏంటి స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ అంటే, సో మనం స్టార్టింగ్లో చెప్పాం కదా, ఈ డిపెండెన్సీస్ ఏవైతే ఉంటాయో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే మన pom.xml ఫైల్లో ఏవైతే మనం డిపెండెన్సీస్ రాయాల్సి వచ్చిందో ఇప్పటి వరకు, సో వాటిని మనం రాయకుండా ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ అనే ఒక ఎక్సలెంట్ ఫీచర్ని తీసుకొచ్చిందనమాట. సో ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్లో మనకి డిఫరెంట్ స్టార్టర్స్ని ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ చేయాలనుకోండి, సో వెబ్కి సంబంధించి ఏదైనా మనం రెస్ట్ క్లయింట్స్ ఇటువంటివి ప్రిపేర్ చేయాలి అనుకుంటే మనకి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అని చెప్పి ఒక స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్యాకేజ్ని మనకి ప్రొవైడ్ చేసింది. అదొక డిపెండెన్సీ. సో ఆ ఒక్క డిపెండెన్సీని మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇంకా బ్యాక్ ఎండ్లో దానికి అవసరమైనటువంటి డిపెండెన్సీస్ అన్నిటినీ కూడా అదే యాడ్ చేసుకుంటుంది. సో అలా మనకి స్ప్రింగ్ బూట్ స్టార్టర్లో చాలా చాలా డిఫరెంట్ డిపెండెన్సీస్ ఉంటాయి. సో జస్ట్ ఆ ఒక్క డిపెండెన్సీని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు, బ్యాక్ ఎండ్లో దానికి కావాల్సిన సపోర్ట్ డిపెండెన్సీస్ అన్నీ కూడా మనకి స్ప్రింగ్ బూటే ఆ లైబ్రరీస్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి పెడుతుందనమాట. సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అని చెప్పి మనం డేటా జేపీ అంటే డేటాబేస్కి సంబంధించిన లైబ్రరీస్ కావాలో అవన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ఈమెయిల్ అంటే మనం ఈమెయిల్ అప్లికేషన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుందా? సో మనం ఏది కూడా ఈ అప్లికేషన్ చేయాలి, దీనికి ఏం డిపెండెన్సీస్ కావాలి అని సెర్చ్ చేసి ఒక్కొక్క డిపెండెన్సీస్ మనం యాడ్ చేసుకొని అది ఏ వెర్షన్ పెట్టాలి, ఈ వెర్షన్ కరెక్టేనా కాదా, ఇదంతా కూడా మనకి ఆ బర్డెన్ అనేదే లేకుండా చాలా సింప్లిఫై చేసేసింది ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ ద్వారా. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఎంబెడెడ్ సర్వర్. ఈ ఎంబెడెడ్ సర్వర్ అంటే ఏంటంటే మనకి, సో చూడండి, ఇంతవరకు మనం స్ప్రింగ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు ముందు ఒక సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసి దాన్ని మనం మన ఐడిఈలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ ఐడిఈలో సర్వర్స్లో మనం ఆ సర్వర్ని ముందు యాడ్ చేసుకొని పెట్టాలి, అప్పుడే మనం వెబ్ అప్లికేషన్ని రన్ చేయగలం. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్గా చూసాం ఇప్పటి వరకును. బట్ ఇక నుండి మనకి అటువంటి సర్వర్ ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందంటే ఎంబెడెడ్ సర్వర్ అనమాట. సో ఆటోమేటిక్గా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనం ఆ ప్రాజెక్ట్లో ఇన్బిల్ట్గా ఒక ఎంబెడెడ్ సర్వర్ని మనం యాడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మళ్ళీ మనం సపరేట్గా ఏ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ అయితే దాన్ని ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేయాలి, ఇదంతా కూడా మనం ఆ బర్డెనే తీసుకోక్కర్లేదు. ఇంకా మనం జస్ట్ ఎంబెడెడ్ సర్వర్ ఈ ఫీచర్ని కనుక యూజ్ చేసుకోగలిగితే అదే మన అప్లికేషన్లో దానికి కావాల్సిన కంపాటిబుల్ ఉన్నటువంటి టామ్ క్యాట్ సర్వర్ని ఎంబెడ్ చేసుకుంటుంది అదే. సో ఇన్బిల్ట్గా ఒక సర్వర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా మనం ఈ అప్లికేషన్, ఈ ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం దీన్ని అప్లోడ్ చేయాలంటే మళ్ళీ అక్కడ వెబ్ సర్వర్ టామ్ క్యాట్ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన ప్రాజెక్ట్ లోపలే సర్వర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ ప్రాజెక్ట్ని మనం అక్కడ డిప్లాయ్ చేయగానే ఇన్బిల్ట్గా ఉండే సర్వర్లో మన అప్లికేషన్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో అలా మనకి సర్వర్ మనకి అదే ఎంబెడ్ చేసుకుంటుంది. సో ఇంతకుముందు ఏదైతే మనం టార్గెటెడ్ రన్ టైం అని చెప్పి ఎగ్జిస్టింగ్ సర్వర్ని లింక్ చేసామో మన ప్రాజెక్ట్లో, ఇంకా అదేమీ అవసరం ఉండదు. సో ప్రాజెక్ట్లో ఇన్బిల్ట్గా మనకి ఎంబెడెడ్ సర్వర్ని యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది. అలాగే సిఎల్ఐ అంటే ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనకి స్ప్రింగ్ బూట్ అనేది ఏంటంటే ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కేవలం మనకి ఈ ఐడిఈ ఉండాలి, ఈ ఐడిఈ ఉంటేనే రన్ చేయగలమని కాదు, మనకి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో దట్ మన అప్లికేషన్ని కమాండ్ లైన్ నుండి కూడా రన్ చేయవచ్చు, టెస్ట్ చేయవచ్చు మన అప్లికేషన్ని. మీకు అర్థమవుతుందా? సో అటువంటి ఫీచర్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి యాక్చుయేటర్స్, సో స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్స్ని కూడా ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మన అప్లికేషన్ ఎంత హెల్తీగా ఉంది, మన అప్లికేషన్లో ఉండే డిఫరెంట్ మాడ్యూల్స్ ఎంత బాగా రన్ అవుతున్నాయి, అవి రన్ అయ్యేటప్పుడు మనకి రిసోర్స్ యూటిలైజేషన్ ఎలా ఉంది, మన అప్లికేషన్ తాలూకా హెల్త్ ఎలా ఉంది, మెట్రిక్స్ ఎలా ఉంది, సో మనకి అది చాలా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇటువంటి ఫీచర్ ఏదైతే ఉందో ఇన్బిల్ట్గా మనకి స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్స్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో మన అప్లికేషన్ యొక్క హెల్త్ మెట్రిక్స్ని కూడా మనం చూసుకోవచ్చు. సో ఎంత బాగా మన అప్లికేషన్ రన్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ ప్రతి ఒక్కటి కూడా వెరీ డీప్గా మనం మాట్లాడతాము. అయితే ఎప్పటికీ మీరు ఇంట్రడక్షన్ పార్ట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో డెవలపర్ ఏదైతే బర్డెన్ అయ్యిందో, డెవలపర్కి ఏదైతే చాలా చాలా టైంని
కన్జ్యూమ్ చేసిందో ఆ కాన్ఫిగరేషన్స్ కావచ్చు, ఆ సర్వర్ని మళ్ళీ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడం కావచ్చు, డిపెండెన్సీస్ మనం యాడ్ చేసుకోవడం కావచ్చు, తిరిగి మన అప్లికేషన్ని టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా డెవలపర్కి ఎక్కడైతే బాగా టైం వేస్ట్ అయిపోయిందో, టైం కన్జ్యూమింగ్ అయిపోయిందో ఆ టైంని చాలా చాలా సేవ్ చేస్తాయి. డైరెక్ట్గా ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ని మన చేత డెవలప్ చేయిస్తుంది ఈ స్ప్రింగ్ బూట్ అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్లాస్ నుండి మనం ఈ స్ప్రింగ్ బూట్కి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ ఏంటి, అలాగే ఏమైనా సెట్టింగ్స్ మనం చేసుకోవాలా అన్నది చూద్దాం. సో చూస్తూ ఇంకా మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఇంకా మనం స్ప్రింగ్ బూట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో టాపిక్తో కలుద్దాం. ఈలోపు మీరెవరైనా సరే మన స్ప్రింగ్ కోర్స్ ఫాలో అవ్వకపోతే కనుక ఒకసారి ఆ కోర్స్ని ఈలోపు రిఫర్ చేసి అప్పుడు మన స్ప్రింగ్ బూట్ ఫాలో అవ్వండి. ఇది అయితే నేను చాలా చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఫస్ట్ నుండి ఒక ఫ్లోలో వచ్చాం. ఓకే, సో ప్రతిదీ కనెక్టింగ్ చేస్తూ మాట్లాడాం కాబట్టి మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వరకు ఎవరైతే చాలామంది మెంబర్స్ ఫాలో అయ్యారో ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్ కోర్స్ని 100% అందుకోగలుగుతారనమాట. ఓకే, సో మిగతా వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు, ఆల్రెడీ మీరు ఎక్కడో ఒక దగ్గర నేర్చుకుని ఉంటే ప్రాబ్లం లేదు, లేదు అంటే మాత్రం మీకు అట్లీస్ట్ స్ప్రింగ్ బేసిక్స్ ఎంతో కొంత తెలియాలి. మీకు తెలిస్తేనే మనం ఏం మాట్లాడుతున్నాము అనేది ప్రతిదీ కూడా మీరు 100% గ్రాస్ప్ చేయగలుగుతారు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.